హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, రాష్ట్రమంతా షాక్. ఏపీ హైకోర్టు తీర్పును సమర్థిస్తూ సుప్రీంకోర్టు సంచలన ప్రకటన అయితే చేసింది. సో దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్ళిపోదాం. తప్పకుండా లైక్ చేయండి, మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. మత మార్పిడి రిజర్వేషన్ల అంశంపై దేశ అత్యున్నత న్యాయస్థానం మంగళవారం నాడు ఒక చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. హిందూ మతాన్ని వీడి క్రైస్తవ మతంలోకి మారి ఆ మత ఆచారాలను పాటించే వ్యక్తి షెడ్యూల్ కులాల హోదాను పొందలేరని, అంటే ఎస్సీ లేదా ఎస్టీ ఇలాంటి హోదా ఏది కూడా పొందలేరంటూ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గతంలో ఇచ్చిన ఇదే తీర్పును సుప్రీంకోర్టు కూడా సమర్థిస్తూ రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఎస్సీ హోదా అనేది కేవలం హిందూ, సిక్కు, బౌద్ధ మతస్థులకు మాత్రమే పరిమితం అంటూ ధర్మాసనం తేల్చి చెప్పింది. అసలు ఈ కేసు సుప్రీంకోర్టుకి ఎందుకు వెళ్ళింది, ఏపీ కోర్టులో ఎందుకు వచ్చింది, ఇప్పుడు ఏపీ తీర్పు ఏమిచ్చింది ఏపీ హైకోర్టు అనేది ఒకసారి చూద్దాము. ఆంధ్రప్రదేశ్ బాపట్ల జిల్లాలోని పిట్టనవాలిపాలెనికి చెందినటువంటి చింతాడ ఆనంద్ అనే వ్యక్తి ఎలాంటి అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా చర్చి నిర్వహిస్తున్నారని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి అక్కల రామిరెడ్డి అలాగే మరికొంతమంది అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఆ చింతాడ ఆనంద్ అనే వ్యక్తి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద అభ్యంతరం వ్యక్తం చేసినటువంటి అక్కల రామిరెడ్డి అలాగే మరికొంతమందిపై ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఈ కేసును సవాల్ చేస్తూ ఈ అక్కల రామిరెడ్డి హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఆనంద్ అనే వ్యక్తి పాస్టర్గా మారాడని, అతను క్రైస్తవాన్ని స్వీకరించాడని తెలిపారు. మరి మతం మారిన ఆనంద్కు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు వర్తించవు అని హైకోర్టులో వేసిన పిటిషన్లో పేర్కొన్నారు. షెడ్యూల్ కులాల రాజ్యాంగ 1950లోని 3వ నిబంధన ప్రకారం చూస్తే హిందువు కాని వ్యక్తి హిందువులలోని ఏ కులానికి చెందినవాడు కాలేడు అని రాజ్యాంగంలోని నిబంధన. అది పుట్టుకతో హిందూ అయినప్పటికీ మరి మతం మారడం వల్ల ఆనంద్ షెడ్యూల్ కులానికి చెందినవాడు కాదు. కాబట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టంలోని సెక్షన్లు అతడికి వర్తించవు. హిందూ మతంలోని కుల ప్రస్తావన ప్రపంచవ్యాప్తంగా మహమ్మదీ క్రైస్తవ మతాల్లో లేదు. కేవలం హిందూ మతంలోనే కుల ప్రస్తావన ఉంది తప్ప మిగతా మతాల్లో లేదు. అందుచేత ఆనంద్ ఫిర్యాదు చట్ట వ్యతిరేకం. ఈ కేసు రాజ్యాంగ ఉల్లంఘన కిందకు వస్తుందని చెప్పి అక్కల రామిరెడ్డి తరపు న్యాయవాది కోర్టులో వాదించారు. మరోవైపు ఆనంద్ తరపు న్యాయవాది ఎవరైతే పాస్టర్గా మారారో ఈ ఆనంద్ తరపు న్యాయవాది వాదిస్తూ ఆనంద్కి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎస్సీ హిందూ సర్టిఫికేట్ ఉంది, అందువల్ల అట్రాసిటీ చట్టం ఆనంద్కు వర్తిస్తుంది అని వాదించారు. ఇద్దరు వాదనలు విన్నటువంటి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హరినాథ్ గారు మతం మారిన వ్యక్తి ఎస్సీ హిందువు కాలేడని, అతడికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం వర్తించదని సంచలన తీర్పు ఇచ్చింది. గతంలోనే అక్కల రామిరెడ్డి ఇతరులపై క్రిమినల్ కేసును కొట్టివేశారు. దీనిపై ఇప్పుడు ఆనంద్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఇద్దరు వాదనలు విన్న సుప్రీంకోర్టు కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చెప్పిందే కరెక్ట్ అని చెప్పి హైకోర్టు తీర్పునైతే సమర్థించింది. సో ఇక నుండి హిందూ మతాన్ని వీడి వేరే మతాల్లోకి వెళ్ళినట్లయితే కనుక వాళ్ళకి ఎస్సీ ఎస్టీ ఈ షెడ్యూల్ క్యాస్ట్ హోదా అయితే ఉండదు అంటూ సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.